పడాక బై మిస్టేక్గా వీడియో అయింది. ఇది పార్ట్ 2. ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి. నేను 4th స్టెప్ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాను. థర్డ్ నుంచి చెప్తా. థర్డ్ స్టెప్ నుంచి బ్యాలెన్స్. థర్డ్ స్టెప్ ఏంటంటే బ్యాలెన్స్. ఇది ఉందా, ఇట్లా పెట్టండి. ఈ కొంచెం క్రాస్గా పెట్టండి, వి షేప్. ఇట్లా బ్యాలెన్స్ ప్రాక్టీస్ చేయండి. అట్లనే 2-3 మినిట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత బ్యాలెన్సింగ్ మీరు హ్యాండ్ మూమెంట్ ఇట్లా ఇప్పు వరకు రావాలి. ఇది 2 హ్యాండ్స్. ఇది ఉందా, ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టాలి, ఇలా ఈ షేప్లో పెట్టి ఇలా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు చేంజ్ కనబడుతుంది. అదేంటంటే అవన్నీ కలిపి చేయండి. ఇప్పుడు స్టెప్స్ చెప్పా కదా, ఆ స్టెప్స్ అన్నీ కలిపి చేయండి. వి షేప్. ఇప్పుడు నేను ఎలా చేస్తానో మళ్ళీ రిపీట్ చేస్తాను, చూడండి. వి షేప్లో చెప్పి చేస్తాను, ఇలా పెట్టి చేస్తున్నా. అదే స్టెప్, సేమ్ టు సేమ్. అది సేమ్ అట్లనే చేయాలి. తర్వాత మీరు అన్ని స్పీడ్ కలిపి ఒక ఏదన్నా రోడ్ సాఫ్ట్ది, అది గడికి రోడ్ అయితే చేయకండి, టైర్స్ ఖరాబ్ అవుతాయి. నేనైతే మీకు తెలుసా ఫ్రెండ్స్, నేను 3 డేస్లో స్కేటింగ్ నేర్చుకున్నా. నా టిప్స్ విని మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు కూడా వస్తుంది. నేను కోచింగ్ పోకుండానే వచ్చి నాకు వచ్చిన తర్వాత 4th డే నుంచి నేను స్కేటింగ్ కూడా స్టార్ట్ చేసిన. మీరు కూడా నా టిప్స్ ఫాలో అయిన తర్వాత మీరు స్కేటింగ్కి కోచింగ్కి మీ ఇష్టం ఉంటే జాయిన్ కావండి. లేకపోతే నేను ఇంకా టిప్స్ చెప్తా, వాటిని చూసి ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకోటి ఇట్లా చేస్తున్నారు కదా, మీకు తెలుసా, మీరు స్పీడ్ అందుకునేది ఎలా? నార్మల్ బేసిక్ స్కేట్స్ వి షేప్ బెటర్. జస్ట్ ఇట్లా పెట్టి ఈ లెగ్ పైన పెడతారు, ఇట్లా దొబ్బుతారు. అది పవర్ అందుకోదు. ఎందుకంటే మనం వి షేప్ పెట్టినామంటే ఇట్లా పవర్ అందుకోవచ్చు. దొబ్బి కానీ స్ట్రైట్గా పెడితే జారిపోతుంటుంది. ఇది టెక్నిక్ ఒకటి. నేను చూడండి, స్ట్రైట్గా పెడితే ఎలా వస్తా, వి షేప్లో పెడితే ఎలా వస్తా, జారిపోతుంది. నేను వి షేప్లో పెడితే ఎలా వస్తా, చూడండి. ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తాను మీ దగ్గరికి. చూసారు కదా నేను ఎలా వచ్చాను. అది ఇంకోటి, మీరు ఏదైనా నార్మల్ హైదరాబాద్లో ఏదైనా రేసెస్కి వెళ్తున్నారు కదా, స్కేటింగ్ రేసెస్కి వెళ్ళేటప్పుడు మీకు ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు. కొంతమంది ఏమో ఇట్లా పెడతారు. అది ఎలా పడింది ఇప్పుడు నేను చూపెడతాను. స్టార్ట్ చేసేటప్పుడు ఇది ఇక్కడ స్ట్రేట్, ఇది కొంచెం ఇక్కడ ఉందా స్ట్రేట్గా, కొంచెం ఇక్కడ లెఫ్ట్ సైడ్కి పెట్టాలి. ఇది ఉందా, ఇది ఇక్కడ స్ట్రేట్గా పెట్టద్దు, ఇది కొంచెం క్రాస్ ఇలా పెట్టాలి. అప్పుడు మీ పవర్ ఈజీగా అందుకోవచ్చు. ఇట్లా అందుకుంటే స్పీడ్ వెళ్ళిపోతారు. ప్రొఫెషనల్స్ ఎలా చేస్తారంటే ఇలా పెడతారు, ఇలా దొబ్బుతారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది. బేసిక్ వాళ్ళేమో ఇలా పెట్టండి, ఇలా పెడితేనేమో మీరు దానికి అనుకోవచ్చు. ఎందుకంటే దానికి కొంచెం గర్క్ ఉంటాయి టైర్స్, దీనికి కొంచెం సాఫ్ట్ ఉంటాయి. సాఫ్ట్ ఉండే దానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అది ఇప్పుడు నేను చూడండి రెండింటికి డిఫరెన్స్ చూపెడతా. ఫస్ట్ బేసిక్ వాళ్ళకి చూపెడతా 2 స్టెప్స్. ఇప్పుడు నేను అన్ని స్ట్రైట్గా పెడితే చూడండి ఎంత ఎట్లా వస్తానో, అన్ని క్రాస్ పెడితే చూడండి ఎలా వస్తానో. ఇప్పుడు స్ట్రైట్ పెట్టాను, జారిపోతుంది అక్కడ.
అది అంత ఫాస్ట్ వచ్చాను కదా, అది మన ప్రాక్టీస్లో ఉంటుంది అంతా. ప్రాక్టీస్ మేక్స్ యువర్ పర్ఫెక్ట్. ఓకేనా? ఇంకేమైనా నెక్స్ట్ టిప్స్ కావాలంటే మీకు ఇంకా టిప్స్ కావాలంటే నాకు టిప్స్ కావాలని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరికీ మళ్ళా అగైన్ వన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. మన ఇండియాని మనం అందరం కలిసి స్ట్రాంగ్ అండ్ క్లీన్గా చేద్దాం. ఫర్ నెక్స్ట్ వీడియో, బాయ్.